మాఘమాసంలో 4 శని ఆదివారాలతో పాటు రథసప్తమి, భీష్మ ఏకాదశి పర్వదినాల్లో స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మాఘమాసంలో 4 శని ఆదివారాలతో పాటు భీష్మ ఏకాదశి, రథసప్తమి పర్వదినాల్లో స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. లేదు కలకండి లేదు చూడండి కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వెంచేసిన శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నాను. శ్రీ స్వామివారి దేవస్థానంలో మాఘమాసం నెల రోజులు అత్యంత వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా ఉంది. శ్రీ స్వామివారు సుమారు 5 సంవత్సరాల క్రితం 3 భావనారాయణులు స్వామివారు ఇక ప్రతిష్ఠ చేయబడి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ స్వామివారికి కార్తీక మాసంలో కూడా ఎక్కువ మంది భక్తులు దేవాలయానికి వస్తారు. అదేవిధంగా మాఘమాసంలో శని ఆదివారాలు కూడా భక్తులు అత్యధికంగా వస్తారు. 4 ఆదివారాలు సుమారు 30,000 నుంచి 40,000 మంది వరకు భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని పొంగలి నైవేద్యం పెట్టుకుని స్వామివారి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం ఆనవాయితీగా జరుగుతుంది. ఆదివారం వచ్చిన ప్రతి భక్తుడికి ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ దేవాలయంలో ప్రస్తుతం ట్రస్ట్ బోర్డు లేనందున స్థానిక గౌరవనీయులు శ్రీ పంతం నానాజీ గారు ఎమ్మెల్యే గారు ఒక ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేసి ఉన్నారు. దానికి గౌరవనీయులు శ్రీ పుల్లా శ్రీరాములు గారిని చైర్మన్గా నియామకం చేస్తూ రేపు కమిషనర్ వారి ఉత్తర్వులు రాబోతున్నాయి. ఈ కార్యక్రమంలో ఈ నెల రోజులు వారి ఆధ్వర్యంలో కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం గురించి ప్రతి భక్తుడు ఇచ్చిన ప్రతి రూపాయి బియ్యం కానీ పప్పు కానీ కూరగాయలు కానీ ఏ విధమైన దేవస్థానానికి ఇచ్చిన వస్తు రూపేనా కానీ ధన రూపేనా కానీ ఏ విధమైన కూడా ఎటువంటి రసీదులు లేకుండా భక్తుల నుంచి తీసుకోవడం జరగదు. ప్రతి భక్తుడికి రసీదులు ఇచ్చేటట్టు చేసి మేము డిస్ప్లే కూడా పెట్టదలుచుకున్నాను. ఈ సంవత్సరం మొత్తం 4 ఆదివారాలు ఎంత నగదు రూపాయలు ఎంత వచ్చినాయి, అలాగే వస్తు రూపాయలు ఎంత వచ్చినాయి, బియ్యం రూపాయన కాగర రూపాయలు కానీ ఏ విధంగా వచ్చినా కానీ దాన్ని నేను 4వ ఆదివారం అయిన వెంటనే పబ్లిక్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. దేవస్థానానికి ఒకవేళ అన్నదానం ఖర్చులు పోని మిగిలిన ఉంటే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ కింద వేసి 1/4/2025 తేదీ నుంచి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఏర్పాటు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని ఆలోచనతో ఉన్నాను. అదేవిధంగా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా కొంతమంది భక్తులు విరిగా విరాళాలు కూడా ఇమ్మని అడుగుతున్నాము. అలాగే ఇక్కడ ఈ సర్పవరం గ్రామంలో ఎక్కువ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఉండడం వల్ల వారి నుండి కూడా సహాయ సహకారాలు కోరుతున్నాం. అదేవిధంగా ఈ దేవాలయంకి వచ్చే భక్తులలో ఎక్కువ రోజుల్లో రథసప్తమి, భీష్మ ఏకాదశి కూడా అదనంగా 4 ఆదివారాలతో పాటు 2 ఆదివారాలు కూడా భక్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వారందరికీ పోలీస్ బందోబస్తు తోటి సరైన సక్రమంగా వచ్చిన ప్రతి ఒక్కడికి భక్తుడికి దర్శనం బాగా జరిగేటట్టు భక్తులు బయటికి వెళ్ళే సంతృప్తికరంగా వెళ్ళి దేవాదాయ శాఖ కానీ మా డిపార్ట్మెంట్ అధికారులు కానీ మంచి పేరు వచ్చేటట్టు నేను కృషి చేస్తాను.